సంజ్ఞ విశ్వకర్మ కుమార్తె. ఈమె సూర్యుడి భార్య. ఆయన తేజస్సు తట్టుకోలేక కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు సూర్యుడు సకల జనైక సంయమనుడగు కుమారుడు పుడతాడంటాడు. అప్పుడు కళ్ళు తెరిచి చూస్తేనా చెంచలుగా అయ్యేప్పటికీ విలువలకు కూతురు పుడుతుంది అంటాడు సూర్యుడు. ఆ కుమారుడేమో యముడు, కూతురేమో యమున నది అవుతారు. ఆ తేజస్సు తట్టుకోలేక ఈ సంజ్ఞ తన ఛాయని వనితగా మార్చి భర్త దగ్గరికి పంపిస్తుంది. తను పుట్టింటికి వెళ్ళిపోతుంది. చాలా కాలం పుట్టింట్లో ఉన్నాక తండ్రి భర్త దగ్గరికి వెళ్ళమంటాడు. కానీ తను భర్త దగ్గరికి వెళ్ళలేక ఉత్తర కురు దేశాలకు వెళ్ళి బడబ అంటే ఆడగుర్రంలాగా మారి ఉంటూ ఉంటుంది. ఈ విషయం తెలిసిన సూర్యుడు ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో కలుస్తాడు. అప్పుడు అశ్విని కుమారుడు పుడతారు. ఆ తర్వాత విశ్వకర్మ సూర్యుడిని సానబట్టి ఆ తేజస్సుని తగ్గేలాగా చేస్తాడు. అప్పుడు కూతురు అల్లుడి దగ్గరికి వెళ్తుంది. ఇద్దరు సుఖంగా ఉంటారు. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.